తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల వ్యవహారంపై టీటీడీ ఈవో జె శ్యామలారావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ నేతల విజ్ఞప్తితో వారంలో 2 రోజుల పాటు సిఫారసు లేఖలను స్వీకరించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని పలువురు నేతలు కోరిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి సవిత, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ చైర్పర్సన్ విజయభారతి సాయని, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదయం స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం. భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ వసతి కావచ్చు, అన్నీ బాగున్నాయి. సదుపాయాలు కూడా తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ముందులాగా గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలామంది చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. బిడ్డరా